ఈ గోల్డ్ రేట్లు, సిల్వర్ రేట్లు ఈ రోజున్న రేట్ రేపు ఉండట్లేదు. పైగా ఆశించినంతగా కూడా లేదు. అది ఎప్పుడు ఆకాశానికి ఎగబాకుతూనే ఉంది. తగ్గుముఖం కూడా పట్టట్లేదు. హ్మ్. మరో పక్క మనం గుడ్ న్యూస్ విన్నాం. జీఎస్టీకి సంబంధించి 2 స్లాబ్స్‌ని తగ్గించారు. మంచి పర్సెంటేజ్ వచ్చింది అని అంటున్నారు. మీరేం చెప్తారు? ఇది మంచి స్టెప్. ఎందుకంటే ఈవెన్ ట్రంప్ గారు కూడా గోల్డ్ మీద ఎక్కువ పెట్టనన్నాడు టాక్సేషన్. అది లాస్ట్ టైమ్ మాట్లాడాం మనం. హ్మ్. సో, ఇది మనకి తెలిసిన ప్రజల కోసం అందరికి తెలిసే ఉంటది. మనం కొత్తగా చెప్పేది మీరు నేను. 5%, 12%, 18%, 28 4 స్లాబ్‌లు మొన్నటి వరకు అంటే ఇప్పుడు ఉన్నాయి. అవును. ఇది సెప్టెంబర్ 22 ఒక డేట్ ఇటు ఒక రోజు ఇటు అటు. ఇట్ ఈస్ కమింగ్ టు 2 స్లాబ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 4 స్లాబ్స్. ఇది అర్థం కావాలంటే మనం ఎప్పుడైనా మీరు పూర్వకాలంలో పైసలు 2 పైసలు, 3 పైసలు, 5 పైసా, 10 పైసా కాయిన్స్ ఉండేవి. మీరు పుట్టారో లేదో అప్పటికి. మేము చిన్నప్పుడు 5 పైసలు పెడితే ఒక ఇన్నొచ్చేవి తినేయడానికి ఐటెమ్స్ 5 పైసలకి. అవునా? ఐయామ్ టాకింగ్ అబౌట్ 40 కాయిన్సా అవి? నాణేలండి. అది అదే. డబ్బులు మనీ రూపం. ఓకే. ఒక పైసా ఉండేది. 2 పైసా ఉండేది. 3 పైసా ఉంది. 5 పైసా ఉంది. 10 పైసా ఉంది. 20 పైసా, 25 పైసా, 50 పైసా, 1 అట్లా కాయిన్స్ ఉండేవి. మాకు స్కూలుకెళ్ళేటప్పుడు ఏదైనా ఎవరైనా గెస్ట్ వస్తే 5 పైసలు ఇచ్చాడు. 5 పైసలు పండగప్పుడు. ఓకే. ఇన్నొస్తాయి ముగ్గురు, నలుగురు తినేది. ఇప్పుడు 5 పైసలు కాదు €. 25 పైసా మీన్స్ పావలా? పావలా. హ్మ్. అర్ధ రూపాయ. 50 పైసా అంటే అర్ధ అర్ధ రూపాయి. రూపాయి. ఆ! రూపాయి అంటే అది ఇప్పుడసలు రూ. 1 కాయిన్ కూడా మనం చూడట్లేదు కదండీ! తక్కువ చాలా ఉన్నాయి. రేర్. ఉన్నాయి గానీ తగ్గిపోయాయి. హ్మ్. రూ. 20 పైసా కాయిన్ బ్రాస్‌తో ఉంటది. చాలామంది అది కరిగించి చేయించుకునేవారు. ఓహో! గొలుసులు, పట్టీలు ఇవన్నీని. ఆహా! అప్పట్లో చాలా జరిగినాయి. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి ఈ టాక్స్ అనేది ఒక పాజిటివ్ స్టెప్ బై ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే వస్తువులు ధరలు ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఒకప్పుడు పెట్రోల్‌కి సపోజ్ రూ. 24.20 అనుకోండి. ఇప్పుడంటే వచ్చాయని అప్పుడు అలా ఉండేది కాదు. మీటర్ రీడింగ్ డెసిమల్స్‌లో ఉండేది. హుహు. ఇప్పుడు కూడా ఉంటది. ఇప్పుడు మరి ఎంత ఇవ్వాలి మీరు? 24 ఇవ్వాలా? 25 ఇవ్వాలా? వాట్ ఈస్ ద రూల్? తక్కువ ఇస్తే వాడు ఊరుకోడు. ఎక్కువ మీరివ్వరు. 20 పైసా ఉంది. 80 పైసా మీరు ఎక్స్‌ట్రా ఇవ్వాలి. అందుకని రూల్ ఏంటంటే అప్పట్లో థంబ్ రూల్ ఏంటంటే రూ. 24.50 కంటే తక్కువుంటే ఈయన ఇవ్వక్కర్లేదు. ఎక్కువుంటే ఆయనకివ్వాలి. అది రూల్. ఓకే. అంటే రూ. 24.60 ఉందనుకోండి. వాడు 25 ఇవ్వాలి. రూ. 24.20 ఉందనుకోండి. 24 సారీ అప్పుడు 25 ఇవ్వాలక్కడ. రూ. 24.60 ఉంటే రూ. 25 ఇవ్వాలి. ఇక్కడ 24, 20 అంటే రూ. 20 ఇస్తాడు. 24 ఇస్తాడు. సో, అది అండర్‌స్టాండింగ్. హ్మ్. అంటే ఇక్కడ అదేంటి మీరు అనుకోవచ్చు అదేంటి సార్ కాయిన్‌ల గురించి నేను టాక్స్ గురించి మాట్లాడితే మీ డౌట్ మీ మొఖం అట్లా ఎలిగిపోతుంది డౌట్. ఏంటి సార్ నేను తప్పు అదే అడిగానా? కదా! అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఎందుకు చెప్పానంటే ఈ 5%, 12%, 18%, 28%ని 5కి, 18కి తగ్గించారు. అంటే అర్థం ఏంటి? 28% కాస్త తగ్గిపోయింది. హ్మ్. 12% కాస్త ఇటొచ్చింది. అంటే ప్రజలకి మేలే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ తెలుసుకోవాలి. ఏంటంటే ఒకవేళ ఆ డిఫరెన్స్ టాక్స్ ఏదైతే తగ్గించారో పర్సెంటేజ్‌ని ఆ సెల్లర్ గనక ఒకవేళ కస్టమర్‌కి పాస్ చేయకపోతే గవర్నమెంట్ ప్లానింగ్ తప్పయిపోతది. ఓకే. అంటే ఇప్పుడు ఒక కారుకు వచ్చే 60,000 తగ్గింది. సపోజ్ ఒక హ్మ్. కారు కొనుక్కుంటే. 60,000 ఈ ఎవరైతే సెల్లర్ ఉంటాడు గదా! ఆ సెల్లర్ కస్టమర్‌కి పాస్ చేయాల. కొంతమంది పాస్ చేయరు. హ్మ్. మీకు అర్థమవుతుందా? గవర్నమెంట్ తగ్గించింది. కానీ మనకు తగ్గదు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ సెల్లర్ వాళ్ళకి తగ్గుతది. ఓకే. అదెప్పుడు పాస్ చేయదు. కానీ లెక్క ప్రకారం అయితే పాస్ చేయాలి. వాళ్ళకి లాభం అయితే వాళ్ళు ఎందుకు పాస్ చేయారంటే ఐటీసీ అని ఒక టర్మ్ ఉంది. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్. హ్మ్. అది కూడా తీసేసారు. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు రీయింబర్స్‌మెంట్. అది కొద్దిగా క్లారిటీగా మనకి డీటెయిల్‌గా టైం లేదు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే వీళ్ళు ఏదైతే టాక్స్ తగ్గించారో అది పాజిటివ్ సందేశం వస్తుంది. పీపుల్ ఆర్ హ్యాపీ. ఇప్పుడు ఈ జీఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల ముఖ్యంగా ఏ ఏ గూడ్స్ పైన మనకి బెనిఫిట్ వస్తుంది? కార్ల రేట్లు భయంకరంగా తగ్గుతాయి అంటే అంటున్నారు చాలామంది. ఎలక్ట్రానిక్ అంటే ఐటెమ్స్ అంటే పెద్ద లిస్ట్ ఉందమ్మా. మీరేంటంటే మెడిసిన్స్ మీద, ఓకే. ఎలక్ట్రికల్ ఐటెమ్స్ మీద బాగా కన్జ్యూమర్స్ ఏవైతే ఇప్పుడు పిజ్జా మీద అప్పుడు అంతకుముందు ఏదో టాక్స్ ఏసాడు. హ్మ్. కొన్ని చాలా ఫుడ్ ప్రొడక్ట్స్ పిజ్జా అనగానే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని ఫుడ్ పైన మనకు జీఎస్టీ ఉంటది. ఉంటది. ఇప్పుడు తగ్గించేసారు. ఇప్పుడు ఓకే. పాప్‌కార్న్ మీద మీకు తెలుసు కదా! 28% కట్టాలి సినిమా అవును. మల్టీప్లెక్స్‌కెళ్తే. సో, అలా లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి.
అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం 1-to-1 మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ లిస్ట్ అంతా చెప్తే నువ్వు ఇచ్చిన టైం దానికే అయిపోతది. ఓకే. సో, సో, బట్ చాలా థింగ్స్ మేజర్‌గా పైన మంచి మేజర్ కన్జ్యూమబుల్ ఐటెమ్స్‌లో బాగా తగ్గింది. హ్మ్. కొన్ని ఐటెమ్స్‌లో కొద్దిగా పెరిగింది గూడా. పెరిగిందంటే తగ్గలేకపోతే స్టాండర్డ్ ఉండొచ్చు. సో, ఐటెమ్స్ వైస్ ఎలక్ట్రానిక్స్ ఉండొచ్చు, టీవీలు అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు. డెఫినిట్‌గా దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఇంపాక్ట్ ఆఫ్ ఆ పర్సెంట్ ఇప్పుడు 28, 18 10% తగ్గింది గదా! 28 నుండి 18కి వచ్చింది. 28, హ్మ్. 18కి వచ్చుండాలి. లేతే 12కి వచ్చుండాలి. హ్మ్. 12 లేదు కాబట్టి 18కి వస్తది. 5కి అయితే రాదు. మరీ అంత 28, 23 తగ్గియరు. సో, అట్లానే 12ది 5కి వచ్చుండొచ్చు. 18 5కి వచ్చుండొచ్చు. అంటే ఓకే. కింద పైకి తగ్గడం అంటే కింద పైకెళ్తే పెరిగిపోతది. హ్మ్. సో, ఆళ్ళేం 4 స్లాబ్‌లు, 2 స్లాబ్‌లు ఉండడం ఒక మంచి పని చేశారు. కొద్దిగా కన్జ్యూమర్‌ని దృష్టిలో పెట్టుకొనే ఈ టాక్స్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో, గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్. ఓకే. సర్వీసెస్ అది.